కేంద్ర బడ్జెట్లో మహిళలకు పెద్దపీట వేశారు. వడ్డీ లేకుండా లోన్ అందించే లఖ్పతి దీదీ స్కీమ్ పొడిగిస్తున్నట్లుగా ప్రకటించారు. అలాగే బడ్జెట్ 2026లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం కేంద్ర ప్రభుత్వం షీ మార్క్ విధానాన్ని కూడా ప్రవేశపెట్టిందని మాట్లాడారు. దీనివల్ల 1,00,000 మంది మహిళలకు ఊరట లభిస్తుందని చెప్పుకొచ్చారు. లఖ్పతి దీదీ పథకం గ్రామీణ మహిళలకు లక్ష్యంగా చేసుకుంటే షీ మార్క్ మాత్రం పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని చదువుకున్న నైపుణ్యం కలిగిన మహిళా పారిశ్రామికవేత్తలను ప్రపంచ స్థాయి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దనుంది. బడ్జెట్ 2026లో మహిళలకు శుభవార్త అందించారు. సొంతంగా వ్యాపారం చేయాలనుకునే మహిళలకు ఆర్థిక సాయం అందించే లఖ్పతి దీదీ యోజనను పొడిగిస్తున్నట్లు తెలిపారు. 2024లో తీసుకొచ్చిన ఈ స్కీమ్ విజయవంతమైన క్రమంలో మరికొంతకాలం పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. మహిళలను ఎంటర్ప్రైజ్ ఓనర్లుగా మార్చడమే ఈ పథకం లక్ష్యమని తెలిపారు. 24-25 బడ్జెట్లో ఈ స్కీమ్ను ప్రవేశపెట్టారు. ముందుగా 2 కోట్ల మంది మహిళలను టార్గెట్గా పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ టార్గెట్ను 3 కోట్లకు పెంచారు. లఖ్పతి దీదీ స్కీమ్ ద్వారా మహిళలకు వడ్డీ లేకుండా 1,00,000 నుంచి 5,00,000 వరకు పొందేందుకు అవకాశం ఉంటుంది. స్వయం సహాయక బృందాల్లో ఉన్న మహిళలకు మాత్రమే ఈ రుణాలు అందిస్తారు. ఇందులో మహిళలకు వారు ఎంచుకున్న వ్యాపారంలో శిక్షణ ఇవ్వడం, వస్తువుల్ని మార్కెట్లకు తరలించడం, విక్రయాలకు సంబంధించిన శిక్షణ కల్పిస్తారు. For rural women-led enterprises, building on the success of Lakhpati Didi program, I propose to help women take the next step from credit-linked livelihoods to being owners of enterprises. Self-help entrepreneur, She Marts will be set up as community-owned retail outlets within the cluster-level federations through enhanced and innovative financing instruments. She Marts for rural. అలాగే బడ్జెట్ 2026లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం కేంద్ర ప్రభుత్వం షీ మార్క్ పేరుతో వినూత్న కార్యక్రమం ప్రతిపాదించారు. ఈ స్కీమ్ ద్వారా స్టార్టప్లు, చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు, సులభంగా రుణ సదుపాయాలను కల్పించనున్నారు.